స్త్రీ లేకపోతే ఏ గృహానికి కూడా ఉండదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నుండి ఐ వాంట్ టు టాక్ అబౌట్ 7 క్వాలిటీస్ ఆఫ్ అ ఉమెన్. ఫుల్ అనే మాటతో హౌస్ఫుల్ అని అన్నాను కదండి. సో ఫుల్ అనే మాట వచ్చేలాగా స్త్రీలు కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైన గుణగణాలు 7 క్వాలిటీస్ ఆఫ్ అ గాడ్లీ ఉమెన్. దైవికమైన స్త్రీకి ఉండవలసిన 7 గుణగణాలు మీతో పంచుకుంటా. స్త్రీలందరూ ఖచ్చితంగా రాసుకోండి, హృదయం అనే పలక మీద రాసుకోండి, బుక్స్ ఉంటే బుక్స్లో కూడా రాసుకోండి. పురుషులు కూడా రాసుకోవచ్చు, ఏం పర్లేదు, ఎందుకంటే మీ భార్యల కొరకు మీరు ప్రార్థన చేయొచ్చు. మీకు కుమార్తెలు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయొచ్చు, వారికి చెప్పచ్చు. ఒకవేళ పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నీ ప్రభు అని అడగచ్చు. సో ఇట్స్ ఎనీవే హెల్ప్ఫుల్ ఫర్ యూ, మీకు కూడా ఉపయోగమే. కనుక దేవుని వాక్యంలో ఉండి ఒక గాడ్లీ ఉమెన్, దైవికమైన స్త్రీకి ఉండవలసిన 7 ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ఆడమ్ ఫెల్ట్ ఇన్కంప్లీట్ వితౌట్ ఈవ్. హవ్వ లేకపోతే ఆదాము జీవితము అసంపూర్ణం అనిపించిందంట. సాటి అయిన సహాయం. జంతువుల వల్ల కొంచెం ఆనందం వస్తుందండి. ఇంట్లో కొంతమంది పెట్స్ పెంచుకుంటూ ఉంటారు కదా, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, పక్షులు ఇవన్నీ పెంచుతూ ఉంటారు. వాటి వల్ల కొంచెం ఆనందం, ఏదో కొంచెం అవి కంపెనీ ఇచ్చినట్లు ఉంటాయి. కానీ సాటి అయిన సహాయము ఒక మనిషే. దేవుడు ఆదాముకు హవ్వను ఎలా ఇచ్చారు అంటే సాటి అయిన సహాయము. సో క్రైస్తవ స్త్రీ దేవుడు ఎందుకు సృజించారంటే టు బీ అ హెల్ప్ మేట్. సో మొట్టమొదటి అంశం ఏంటంటే హెల్ప్ఫుల్. ఏం చెప్పండి? కొంతమంది స్త్రీలు హెల్ప్ నిల్లుగా ఉంటున్నారు. వాళ్ళ పని చేసుకోవడం తప్ప ఇంకెవరికి పని. పిల్లల్ని విసుకుంటారు, మీ పనులు మీరు చేసుకోరా? కోర్స్ పిల్లలకు పని చేయడం ఖచ్చితంగా నేర్పించాలి. కానీ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిగా, ఇందాక దైవజనరాలు కూడా ఒక మాట చెప్పారు, డు నాట్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీకు దేవుడిచ్చిన బాధ్యత ఎన్నడూ కూడా విస్మరించద్దు. నీకు దేవుడిచ్చిన బాధ్యత ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. టుడే దేర్ ఆర్ సో మెనీ కెరియర్ ఓరియంటెడ్ విమెన్. కెరియర్లు ఎక్కడికో దూసుకుని వెళ్ళిపోవాలండి, సునీత విలియమ్స్ లాగా స్పేస్ దాకా వెళ్ళిపోవాలి అని ప్రయాసపడే స్త్రీలు కూడా ఉంటారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. బికాజ్ పరిచర్యకు రాకముందు నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేయడం అంటే ఏంటో నాకు తెలుసు. స్త్రీలు ఉద్యోగం చేయడానికి అగేన్స్ట్ నేను కాదు, బైబిల్ కూడా అగేన్స్ట్ కాదు. కానీ నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మీకున్న ఉద్యోగంలో బిజీ అయిపోయి, మీకున్న వ్యాపారంలో మీరు బిజీ అయిపోయి, మీకున్న పనుల్లో మీరు బిజీ అయిపోయి, భర్తకు సాటి అయిన సహాయంగా దేవుడు మిమ్మల్ని ఇచ్చారు అని మీరు మర్చిపోకూడదు. మీ బిడ్డల విషయంలో కూడా తల్లిగా నీవు అందించవలసిన సహకారము వారి జీవితంలో కేవలం భౌతికపరమైన అవసరతల విషయంలోనే కాదు, కానీ ఆధ్యాత్మికమైన అవసరతలు కూడా మీ బిడ్డలకు తీర్చే బాధ్యత తల్లిగా మీ మీద ఉంది అని ఎప్పుడు కూడా మర్చిపోదు. సో ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ అ గాడ్లీ ఉమెన్ ఇస్ షీ ఈస్ హెల్ప్ఫుల్. ఏం చెప్పండి? ఫస్ట్ అంశం హెల్ప్ఫుల్. రెండో అంశం చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ గూర్చి వ్రాయబడిన అధ్యాయం ఇది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 27వ వచనం చదువుతారా? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. షీ కీప్స్ వాచ్ ఓవర్ హర్ హౌస్ హోల్డ్. ఇంటి వాళ్ళని కనిపెడుతుందంట. అంటే స్త్రీ వాచ్మెనా? కొన్నిసార్లు వాచ్మెన్ లాగే ఉండాలి. యూ హ్యావ్ టు వాచ్ ఓవర్ యువర్ ఫ్యామిలీ. దేవుడు నీ కుటుంబాన్ని గురించి గమనించవలసిన బాధ్యత స్త్రీగా నీకు ఇచ్చారు, మర్చిపోవద్దు. చాలాసార్లు ఇంట్లో పిల్లలు పాడైపోతారండి. బయటకి వెళ్ళి వాళ్ళు తిరగని చెడు తిరుగుళ్ళు ఉండవు, వాళ్ళు చేయని చెడు స్నేహాలు ఉండవు, ఎన్నో భయంకరమైన పనులు చేసిన తర్వాత లాస్ట్గా ఆ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే తల్లికి తెలుస్తుంది. కానీ ఆ ముందు ప్రపంచం అంతటికి తెలిసిపోద్ది. వాట్ అ సాడ్ థింగ్. ఎంత మరి దురదృష్టకరమైన పరిస్థితి. తల్లిగా దేవుడు నీకు ఇచ్చిన పిల్లల గురించి వారు ఎటువంటి స్నేహాలు కలిగి ఉన్నారు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారు ఎక్కడ తిరుగుతున్నారు, వాట్స్ గోయింగ్ ఆన్ విత్ దేర్ లైఫ్, దాని గురించి జాగ్రత్త వహించాల్సిన బాధ్యత స్త్రీ మీద, తల్లి మీద. ఇంగ్లీష్లో నేను దాన్ని ఏమంటానంటే వాచ్ఫుల్ అంటాను. ఏమంటాను? వాచ్ ఫుల్. జాగ్రత్తగా కనిపెట్టాలి. భర్త విషయంలో అయినా సరే నీ భర్త యొక్క అవసరతలు నువ్వు చూసుకోవాలి. నీ భర్త విషయంలో నీవు కూడా నీ బాధ్యత ఖచ్చితంగా. అంటే ఇంకొక మాట కూడా చెప్తానండి, భార్యలను ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత భర్తకు ఉందా లేదా?
చాలాసార్లు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆడపిల్లలకు ఒక భావన కలుగుతుంది, నాకు పెళ్ళైపోతే బాగుండు, ఇంకెవరి కళ్ళు నా మీద పడవని. ప్రాబబ్లీ మీలో కొంతమంది అలాగే అనుకోవచ్చు, నేను కూడా అలా అనుకునేదాన్ని. నా యవ్వన కాలంలో ఉన్నప్పుడు త్వరగా పెళ్ళైపోతే బాగుండు, నాకు అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎవరి వలన కలగదు అని. బికాస్ హస్బెండ్ ఇస్ ద ప్రొటెక్టర్ ఫర్ ద వైఫ్, ద హస్బెండ్ ఇస్ ద ప్రొటెక్షన్, హస్బెండ్ ఇస్ ద షీల్డ్ ఫర్ ద వైఫ్. భర్త భార్యకు ఒక కాపుదలగా ఉంటాడు. భర్త ఉన్నాడు అనేసరికి ఆ భార్య జోలికి ఎవరు. ఇంకో మాట కూడా చెప్తానండి. ఇప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలో ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టినట్టు అర్థం ఏంటంటే, భార్యగా నీవు కూడా నీ భర్త విషయంలో నువ్వు జాగ్రత్త. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ హస్బెండ్. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో పురుషులే చాలా వక్రమైన ఆలోచనలతో, పాపపు ఆలోచనలతో ఉండేవారు, కానీ నేటి ప్రపంచంలో స్త్రీలు కూడా చాలా భయంకరంగా చెడిపోయారు. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. నా భర్త ఆఫీస్లో ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలున్న ఒక ఆమె తన భర్తను వదిలేసి నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందక్క, నేను తట్టుకోలేకపోతున్నా, నా కొరకు ప్రార్థన చేయండి అని గుండెలు పగిలేలా చాలామంది చెల్లెమ్మలు, చాలామంది సహోదరులు ఏడుస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, భర్తలను కాపుదల గూర్చి కూడా భార్య ప్రార్థన చేయాలి, భర్త విషయంలో కూడా భార్య శ్రద్ధ వహించాలి. సెకండ్ థింగ్ ఇస్ వాచ్ఫుల్. మొట్టమొదటి అంశము హెల్ప్ఫుల్, రెండవది వాచ్ఫుల్. యూ మస్ట్ గాడ్ ద ఫిజికల్ అండ్ ద స్పిరిచువల్ వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. భార్యకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే వారిని భౌతిక పరంగా భద్రపరచడం మాత్రమే కాదు, కానీ రాయబడిందంటే రోదనము చేయు స్త్రీలను, కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు కావాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ కన్నీటి ప్రార్థన అనుభవం లేదా, మొదలుపెట్టు. స్టార్ట్ ప్రేయింగ్ విత్ టీయర్స్. కన్నీటి ప్రార్థన చేయడం చాలా అవసరము. 18వ వచనం చూడండి, మన కన్నుల కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. అదేంటండి, ఏడిస్తే నా భర్తకు నచ్చదండి, దేవునికి నచ్చుతుంది. ఎందుకంటే నీ హృదయం పగిలిపోయినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు దేవుని మీద ఆధారపడుతూ నీ నిస్సహాయ స్థితిలో నీవు చేసే కన్నీటి ప్రార్థన పరలోకములో దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పిల్లలకు కూడా ఒకటి నేర్పించాలంటండి. చూడండి 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పు. పిల్లలకి ఏం నేర్పించాలంట? టీ పెట్టడం నేర్పిస్తున్నామండి, దోశలు వేయడం నేర్పిస్తున్నామండి, ఆమ్లెట్ వేయడం నేర్పిస్తున్నామండి. ఇంకొంతమంది తల్లులు ఉంటారు, ఏం చేయకు నాన్న, అన్నీ నేనే చేసేస్తాను. అత్తగారి ఇంటికి వెళ్ళాక టీ పెట్టడం కూడా రాదు. టీ పెట్టమంటే టీ మాడగొడతా ఉంటుంది. ఆవిడ భర్త అంటాడు, మీ అమ్మాయి ఏం నేర్పించింది అనగానే, మా అమ్మని గురించి ఏమన్నా అన్నావంటే నేను ఏం నేర్పించాలి మన బిడ్డలకు, మన కుమార్తెలకు ఏం నేర్పించాలంటే రోదనము చేయ నేర్పించాలి. టీచ్ యువర్ చిల్డ్రన్ టు ప్రే విత్ టీయర్స్. కన్నీటి ప్రార్థన చేయడము నేర్పించండి. అది నేర్పిస్తే చాలు, నీ కుమార్తె ప్రపంచంలో ఎక్కడైనా దేవుని మహిమార్థంగా బ్రతకగలదు. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి సవాల్ వచ్చినా ప్రార్థన శక్తితో ఆ బిడ్డ జయాన్ని పొందుకొని ముందుకు వెళ్ళగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో యెరూషలేము కుమార్తెలు యేసయ్య పడుతున్న శ్రమను చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే, యేసయ్య ఏడవద్దు అని చెప్పలేదండి, నా నిమిత్తము ఏడవద్దు కానీ ఏడవండి అన్నారు. దేని నిమిత్తం అంటే మీ నిమిత్తము, మీ పిల్లల. ఎందుకు ఏడవమన్నారు యేసయ్య? ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా మనం ఏడుస్తుంటే వచ్చి ఏమంటారండి? ఏడవకండి, ఏడవకండి, అస్సలు ఏడవకండి అని కన్నీళ్ళు తుడిచేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. యేసయ్య ఎందుకు ఏడవమన్నారంటే, మీరు మీ పిల్లలు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకుండా, మీరు మీ పిల్లలు రక్షకుణ్ణి మెస్సియాని తృణీకరించి ఈ లోకంలో దుర్భరమైన స్థితిలో మిగిలిపోకుండా మీ కొరకు, మీ బిడ్డల కొరకు మీరు రోదనము. ఎంతమంది తల్లులు ఉన్నారు వారి బిడ్డల ఆత్మీయ జీవితాల కొరకు ఏడ్చేవారు? ఇది అదర్ డే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫ్లాట్లో ఉన్నాను. ఫ్లాట్లో ఉంటే స్టేజ్ తల్లి గట్టిగా ఏడుస్తా ప్రార్థన చేస్తుందండి. నా హృదయం ఎంత ఆనందించిందో నేను చెప్పలేను. యూనో వై? ఒక తల్లి ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే తన బిడ్డలకు కన్నీటి ప్రార్థన చేయడం నేర్పించినప్పుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు దేనికి ఏడుస్తున్నారు? నీ పిల్లలు దేని కొరకు రోదన ధ్వని? మమ్మీ నన్ను సినిమాకు పంపించని ఏడుస్తున్నారా? నాకు పలానా డ్రెస్ కొనికపోతే నేను ఊరుకోనని ఏడుస్తున్నారా? నాకు సెల్ ఫోన్ కావాలి, ఐఫోన్ కావాలని ఏడుస్తున్నారా? లేదంటే దేవుని సన్నిధిలో, దేవా నా పాపాల నిమిత్తం నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నాకు పరలోక భాగ్యం కావాలి, ఈ లోకంలో నీ కొరకు బ్రతకడానికి నాకు సహులండి.
హోప్ఫుల్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవుచున్నాము, మమ్మును రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి. ఇది గలిలయ సముద్రం మీద జరిగిన సంఘటన అండి. యేసయ్య తన శిష్యులతో పాటు దోణి ఎక్కారు. యేసయ్య దోణి ఎక్కగానే శిష్యులు అనుకుంటారు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఫ్లైట్ ఎక్కగానే ఏ మోడ్ పెడతామండి? ఫ్లైట్ మోడ్ పెడతాం కదా, ఎయిర్ప్లేన్ మోడ్లో నో సిగ్నల్స్, నో కాల్స్, నో మెసేజెస్, నో వాట్సాప్. ఇప్పుడు యేసయ్య వారితో పాటు దోణి ఎక్కగానే గలిలయ సముద్రంలో దోణి ఎక్కిన శిష్యులందరూ ఏ మోడ్లోకి వెళ్ళుంటారు? రిలాక్స్ మోడ్ కదా. యేసయ్య ఉన్నారు, ఇక మనకి ఏ ఇబ్బంది. కానీ కాంట్రరీ టు దర్ ఎక్స్పెక్టేషన్స్, వారు అనుకున్న దానికి విభిన్నంగా సడన్గా తుఫాను చెలరేగి అలల చేత దోణి కప్పబడుతుంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇంకోటి ఏంటి తెలుసా? అసలు అలా గాలి స్టార్ట్ అవగానే యేసయ్య ఏం చేస్తారు? లేచి గద్దించేస్తారు, ఆగిపోద్ది. మనం కూడా అదే కదా ఎక్స్పెక్ట్ చేసేది. అసలు జీవితంలో కష్టాలు రాకూడదు. రాగానే దేవుడు ఏం చేయాలి? మరుక్షణమే ఇంకా ఆ కష్టం ఇంకా అల్లంత దూరంలో ఉండగానే యేసయ్య ఏం చేయాలి? కాపాడేయాలి కదా. శిష్యులకు కూడా అదే ఎక్స్పెక్టేషన్ ఉండుంటుంది. యేసయ్య మాతో ఉంటే అసలు తుఫాన్ రాదు. ఫస్ట్ థింగ్, తుఫాన్ వచ్చిందా వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఆ అలలు మమ్మల్ని తాకకముందే, ఆ వర్షపు నీరు లేదంటే ఆ సముద్రంలోని నీరు ఆ బోట్లోకి రాకముందే యేసయ్య మమ్మల్ని కాపాడతారు. బట్ నథింగ్ హ్యాపెండ్. యేసయ్య ఏం చేస్తున్నారంటండి? నిద్రించుచుండగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే జీసస్ వాజ్ సైలెంట్. యేసయ్య మౌనంగా చూసి చూడనట్లుంటే ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారు చూడండి, 25వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షింపుమని. అసలు యేసయ్య ఉంటే నశించిపోతారా? ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు బి డెస్ట్రాయిడ్ వెన్ జీసస్ ఇస్ ఇన్ ద బోట్? యేసయ్య ఉంటే నశించిపోయే పరిస్థితే. అంటే వీళ్ళలో ఉన్న అవిశ్వాసం ఎప్పుడు బయటపడిందంటే తుఫాన్ రాగానే బయటపడింది. అర్థమైందండి? ఇప్పుడు తుఫాన్ ఎందుకు వచ్చిందంటే వారిలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని బయట పెట్టడానికి. ద స్టార్మ్ కేమ్ టు ఎక్స్పోజ్ దేర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. కొన్నిసార్లు మనం అనుకుంటారు చాలా ఫెయిత్ ఉంది, డ్రీమ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ ఫెయిత్ నాకే ఉంది అనుకుంటాం. కానీ ఒక్క కష్టం వచ్చాక ఆ ఫెయిత్ లెవెల్ ఎంత ఉంది అనేది ఏమవుతూ ఉంటుందండి? బయటకు వస్తూ ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా సమస్యలు ఒక తుఫానులాగా మన జీవితాన్ని చుట్టుకుంటాయండి. అలాంటి సమయంలో ఎక్కువ మదన పడేది ఎవరంటే ఆ ఇంటిలోని స్త్రీయే. ఒప్పుకుంటారండి స్త్రీలు? పురుషులు చాలా నిమ్మలంగా, చాలా నిబ్బరంగా. పురుషులారా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరంటే చాలా గౌరవం మాకు. ఎందుకంటే మీరు చాలా స్టేబుల్గా ఉంటారు. స్త్రీలలాగా మీరు ఏడవరు, కేకలు వేయరు, చాలా నిబ్బరంగా ఉంటారు. దట్స్ హౌ మెన్ ఆర్. పురుషుల్ని దేవుడు అట్లా సృష్టించాడండి. కానీ స్త్రీలుగా మనం ఏమైపోతూ ఉంటామంటే వీఆర్ స్ట్రాంగ్ బట్ వీఆర్ ఆల్సో వెరీ ఇమోషనల్. మనం చాలా భావోద్వేగాలు చాలా ఎక్కువ ఆలోచిస్తామండి, అవునా కదా? డ్రీమ్ సెంటర్కి ఒక రోడ్లో రావచ్చు కానీ 10 రోడ్లు ఆలోచిస్తాం, ఆ రోడ్డు ఈ రోడ్డు అని. ఎందుకంటే మనం వి ఓవర్ థింక్. మనకు ఆ టెండెన్సీ ఉందండి. స్త్రీలకు ఉండే ఆ టెండెన్సీ ఏంటంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తాం, ఎక్కువగా కంగారు పడతాం, ఎక్కువగా కృంగిపోతాం, ఎక్కువగా భయపడతాం, భవిష్యత్తును గురించి ఆలోచించుకొని ఏదేదో ఊహించేసుకొని ఇంకా నా వల్ల శిష్యుల్లాగే ఉంటుంది. మేము నశించిపోతున్నాము, నీకు చింత. కానీ స్త్రీలలో ఉండవలసిన 4వ లక్షణం ఏంటంటే హోప్ఫుల్. నిరీక్షణ గలవారముగా. నిరీక్షణ ఎప్పుడు అవసరం అంటే తుఫాన్ వచ్చినప్పుడే అవసరం అండి. అన్నీ బాగున్నప్పుడు నిరీక్షణ ఉపయోగించాల్సిన అవసరము. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, నిరీక్షణ ఒక లంగరు వంటిదని. దిస్ హోప్ ఇస్ లైక్ అన్ యాంకర్. సముద్రంలో కూడా పెద్ద పెద్ద పడవలు, పెద్ద పెద్ద ఓడలు వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఆ పడవలకి ఒక లంగర్ అని ఉంటుందండి, యాంకర్. అది చాలా బరువైన మెటల్. ఆ యాంకర్ని ఎప్పుడు సముద్రంలోకి వేస్తారంటే ఆ ఓడలో నుంచి తీసి బలమైన తుఫాన్లు వచ్చి అటు ఇటు కొట్టుకొని ఆ ఓడ మునిగిపోద్దేమో అనిపించే సందర్భంలో ఆ యాంకర్ వేసేస్తే ఆ యాంకర్ ఏం చేస్తుందంటే ఈ ఓడను అలా నిలబెడతాది తుఫాన్లో. నిరీక్షణ అనేది, హోప్ అనేది
ఒక స్త్రీ జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో ఒక లంగరు వంటిది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రావర్బ్స్ చాప్టర్ 23 వర్స్ 18. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. యోర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ ఆశను దేవుడు భంగపరచడంట. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిరీక్షణ పెట్టుకుంటున్నానండి దేవుని మీద ఏమైపోద్దో అని నువ్వు కంగారు పడాల్సిన అవసరం, తొందరపడాల్సిన అవసరం లేదు. నీ ఆశ భంగము కానేరదు. ఇంకొక మాట కూడా ఉంటుంది, రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు నీవు కలిగి ఉన్న నిరీక్షణ నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. ఇంకొక మాట చూసుకొని 5th పాయింట్లోకి వెళ్ళిపోదాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్ష. చాలండి. ఇది ప్రేమ యొక్క లక్షణాలు, ద క్వాలిటీస్ ఆఫ్ లవ్. లవ్ యొక్క క్వాలిటీస్ ఏంటంటే, లవ్ హోప్స్ ఆల్ థింగ్స్. అన్నిటినీ నిరీక్షిస్తుందంట. అన్నిటినీ నిరీక్షిస్తుంది అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు జీవితంలో హోప్లెస్ అనిపించవచ్చు పరిస్థితులు, సమస్యల వలన నాకు ఇంకా ఒడ్డు కనబడట్లేదండి, ఈ జీవిత సముద్రంలో మునిగిపోతాను అనిపిస్తుంది అనే పరిస్థితులు రావచ్చు. కానీ క్రీస్తు ప్రభు నందు నువ్వు నిరీక్షణ ఉంచి నీ కుటుంబ విషయంలో నువ్వు నమ్ముతావేమని తెలుసా? దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా ఆశను దేవుడు భంగపరచడు. గుడ్ డేస్ అండ్ బెస్ట్ డేస్ ఆర్ అహెడ్ ఆఫ్ మీ. మంచి రోజులు దేవుడు నాకు నిశ్చయంగా ఇస్తాడు. నిరీక్షణతో ముందుకు సాగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో దాదాపు 13 సంవత్సరాల శ్రమల గుండా వెళ్ళాడండి. బైబిల్ గ్రంథంలో ఎన్ని సంవత్సరాలు అనేది రాయబడలేదు, కానీ ఇట్ వాస్ క్లోజ్ టు 13 years ఆఫ్ సఫరింగ్. ఆ సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు యోసేపుకి ఒక ఆలోచన వచ్చిండొచ్చు, ఇంకా నా జీవితము ఈ వర్స్ట్ డేస్లోనే ఎండ్ అయిపోద్దేమో, ఇంకా నా జీవితం అంతా ఈ భయంకరమైన దుర్భరమైన శ్రమలలోనే. కానీ యోసేపు అలా అనుకొని ఉండడు. ఎందుకంటే యోసేపు దేవుని నమ్మాడు, నిరీక్షించాడు. విశ్వాసం లేని వారు అలా అనుకొని ఉంటారు, కానీ యోసేపు మాత్రం ఎదురు చూశాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునే దినము, సమయం ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అండ్ యోసేపు జీవితంలో ద బెస్ట్ డేస్ వర్ ట్రూలీ అహెడ్ ఆఫ్ హిమ్. ఆయన కోరుకున్న శ్రేష్టమైన దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలు అనుభవించే దినాలు తనకి ముందు దేవుడు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ఇంకా నాకు ఆశ లేదక్క జీవితంలో, బ్రతుకు బాగుపడుతుందనే ఆశ, పలానా కార్యం నెరవేరుతుందనే ఆశ లేదు, నా కుటుంబం విషయంలో నాకు ఆశ లేదు, నా కుటుంబీకులు రక్షణ పొందాలని చాలా కాలం నుండి నేను ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబీకులు పలానా సమస్య నుండి బయటపడాలని ప్రార్థన చేస్తున్నా, కానీ నాకు ఆశ. బట్ వెన్ యూ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, వెన్ యూ ఆర్ హోప్ఫుల్, దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూస్తే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. 4వ ఫుల్ ఏంటండి? 5వ ఫుల్ హార్ట్ ఫుల్. ఏం చెప్పండి? అందరికి ఉందండి హార్ట్? తెచ్చుకున్నారా అందరూ? ఓకే. అ గాడ్లీ ఉమెన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ హార్ట్ ఫుల్గా ఏముంటుంది చెప్పమంటారండి? దేవుని ప్రేమ. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, షీ ఈజ్ అ రిజర్వాయర్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఒక గనిలాగా ఉంటుందండి ఆమె. దేవుని ప్రేమ యొక్క గనిలాగా, ఒక నిధిలాగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఉంటుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ప్రేమ ఉన్నప్పుడు ఎలా చేస్తాను చెప్పమంటారా? మనస్ఫూర్తిగా. ఇంటిలో ఒకవేళ నీవు ఒక తల్లిగా ఉన్నావేమో, పిల్లల బట్టలు విసుక్కుంటా ఉతకవు. ఎలా ఉతుకుతావు? మనస్ఫూర్తిగా. వంట చేసేటప్పుడు ఎలాగా? ఇంక ఈ జీవితానికి వంటేనా ఎంతసేపు అనుకో. ఎలా చేస్తావు? మనుష్యుల నిమిత్తం అన్నట్లుగా కాదు, దేవుని నిమిత్తం అన్నట్లు. ఒకవేళ మందిరంలో నువ్వు పరిచర్య చేసినా, దేవుని కొరకు నువ్వు ఇచ్చినా, నీ పిల్లలు నువ్వు పెంచుతున్నా, నేను దేవుని కొరకు పెంచుతున్నా. యూ విల్ నో దట్ యువర్ రివార్డ్ ఇస్ విత్ ద లార్డ్. నా ప్రతిఫలం ఇచ్చేది ఏది చేసినా ఎలా చేయాలండి? మనుష్యుల నిమిత్తం అన్నట్లుగా కాదు, దేవుని నిమిత్తం అన్నట్లుగా మనస్ఫూర్తిగా చేయాలి. అలా మనస్ఫూర్తిగా ఎప్పుడు చేయగలమంటే, వెన్ అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
దేవుని మీద పరిపూర్ణమైన ప్రేమ ఉంటే ఆ ప్రేమే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వారికి కూడా మనము చూపించగలం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి ప్రేమను గురించి. 1 కొరింథీ పత్రిక 16-14. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమతో చేయుడి. లెట్ ఎవ్రీథింగ్ బీ డన్ ఇన్ లవ్. అన్నీ ఎలా చేయాలంట? మనం ఎలా చేస్తామండి? తప్పదండి. లేకపోతే విసుగుదల కదా, ఎంత విసుగో. పిల్లలు స్కూల్ నుంచి రాగానే నవ్వుకుంటా సంతోషంగా వస్తారు. అమ్మ వచ్చేసారా, మళ్ళీ ఇల్లు పీకి పందిరి వేయడానికి. వెన్ యూ డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్, ప్రేమతో అన్నీ చేస్తే నీ ఇల్లే ఒక చిన్నపాటి పరలోకం అయిపోద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి చేసినా అదొకవేళ నువ్వు ఒక కుమార్తెగా ఉన్నావేమో, కుమార్తెగా నీ బాధ్యతలన్నీ ప్రేమగా చేయి. ఒకవేళ నువ్వు ఒక కోడలుగా ఉన్నావా, నీ అత్తగారిని ప్రేమగా చూడు. ఒకవేళ నీ ఒక భార్యగా ఉన్నావా, ఒక తల్లిగా ఉన్నావా, ఒక అమ్మమ్మగా ఉన్నావా, ఒక నానమ్మగా ఉన్నావా, డూ ఎవ్రీథింగ్ విత్ లవ్. సో 5వ అంశం ఏంటి చెప్పండి? 5వ ఫుల్ హార్ట్ఫుల్. 6వ ఫుల్ చూడండి గ్రేస్ఫుల్. ఏంటి చెప్పండి? సామెతల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. Proverbs chapter 11 verse 16. సామెతల గ్రంథం 11వ అధ్యాయము. నెనరు గల స్త్రీ ఘనతనుందని. చాలండి, ఇది కొంచెం కష్టమైన తెలుగు. నెనరు గల స్త్రీ అంట, మనం ఎక్కువ వినం ఆ వర్డ్. బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే, అ కైండ్ హార్టెడ్ ఉమెన్ గెయిన్స్ ఆనర్. నెనరు గల స్త్రీ అంటే అర్థం ఏంటంటే కృప కలిగిన, దయగలిగిన. మనకేముండాలంటే మన జీవితంలో ఇందాకేమో హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము దయతో మన హృదయము నింపబడాలి. దయగలిగి ఉన్నామా? ఆర్ వి ఫిల్డ్ విత్ గాడ్స్ గ్రేస్? దయగలిగి ప్రవర్తిస్తూ ఉన్నామా? మనం ఏ విత్తితే అదే పంటకు వస్తాం, అవునా కదండి? నువ్వు దయగా ఉండు, నువ్వు దయ అనే విత్తనాలు విత్తు, దయ అనే పంటే ఖచ్చితంగా కోస్తావు. నెనరు గల స్త్రీ ఘనత. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మన సంభాషణ ఎలా ఉండాలో కూడా వ్రాయబడి ఉందండి. అబౌట్ ఆ కాన్వర్జేషన్స్. చదవండి ఆ మాట. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపా సహితముగాను. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంభాషణ ఎలా ఉండాలంటే రుచిగా. కొంతమంది మాట్లాడడం మొదలు పెడితే చెవులు మూసుకోవాలనిపిస్తుంది. అమ్మో ఎప్పుడు ఆపేస్తారా అని కదండి. ఎందుకంటే వాళ్ళ మాటల వలన ఎలాంటి ఉపయోగము, వాళ్ళ మాటలు విని మనకున్న భక్తి కూడా పోద్ది. కొంతమంది మాటలు వింటే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కదండి. కొంతమంది మాటలు వింటే మనకి జీవితం అంటే ఏమొస్తుందంటే విరక్తి వస్తుంది. అలాంటి టాలెంట్ ఉంటుంది కొంతమందికి. కానీ దేవుని బిడ్డల యొక్క సంభాషణలు, దేవుని బిడ్డల యొక్క మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు. ఉప్పు ఎక్కువ వేసినా ప్రాబ్లమే, తక్కువ వేసినా ప్రాబ్లం, అవునా? అంటే ఎంత మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో. అతిగా మాట్లాడినా ప్రమాదమే. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాట్లాడాల్సిన దగ్గర కొంతమంది ఉంటారు స్టాచ్యూల్లాగా. మంచి మాట్లాడరు. అందరూ నా గురించి చెప్పాలి కానీ నేను ఎవరి గురించి, అందరూ నాకే హెల్ప్ చేయాలి కానీ నేను ఎవరికి హెల్ప్, అందరి సలహాలు నేను తీసుకుంటాను కానీ నాకు ఎన్ని మంచి విషయాలు తెలిసినా నేను ఎవరికి మంచి సలహాలు, దట్స్ నాట్ రైట్. దేవుని బిడ్డల యొక్క మనస్సు ఏంటంటే ఉప్పు వేసినట్లు. యూ మస్ట్ యాడ్ వాల్యూ టు సమ్వన్ ఎల్సెస్ లైఫ్ త్రూ యువర్ కాన్వర్జేషన్స్. నీతో సంభాషణ చేసేవారు ఏదో ఒక ప్రయోజనం పొందుకోవాలి. అది నువ్వు చేసే ఫోన్ కాల్స్ అయినా కానీ, నీతో పరిచయం ఉన్నవారు వచ్చి నీతో మాట్లాడే సంభాషణ అయినా కానీ, లేకపోతే నువ్వు పెట్టే స్టేటస్ అయినా సరే, నీ మనసులోని మాటలే కదా నువ్వు పెట్టేది. అది నువ్వు దేవుని వాక్యం పెట్టిన, దేవుని వాక్యం షేర్ చేసిన, వాట్ ఎవర్ యూ షేర్, వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయంలోండి, నీ నోటిలోండి వచ్చే మాటలు ఉప్పు వేసినట్లు రుచికరమైనవిగా. ఇంకోటి కృపాసహితముగా. అంటే ఎదుటి వారిని కండెమ్ చేసే మాటలు, ఎదుటివారిని కత్తిపోటు వంటి మాటలు కాదు, ఎదుటివారిని కృంగదీసే మాటలు కాదు, ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చే మాటలు కాదు, ఎదుటివారి హృదయంలో ఇంకొకరి మీద విషయాన్ని నూరిపోసే మాటలు, కృపాసహితమైన మాటలు. ఈ రోజుల్లో చాలామంది స్త్రీల మాటలు ఎలా ఉంటున్నాయంటే లాట్ ఆఫ్ గాసిప్ కదండి.
ఇద్దరు స్త్రీలు కలిస్తే అక్కడ లేని ఇంకో స్త్రీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, పక్కింటోళ్ళ గురించి. వీళ్ళు ఇంట్లో జరిగే సంగతులు పట్టించుకోరు, కానీ పక్కింట్లో అప్డేట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అవునండి. కాలనీలో ఉన్న అందరు అప్డేట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? ఈవిడ దగ్గర ఉంటాయి. వీళ్ళ భర్త అప్డేట్స్, పిల్లల అప్డేట్స్ మాత్రం ఉండవు ఈవిడ దగ్గర. అందుకని వాళ్ళ ఇల్లు పెంటలా ఉంటుంది. మిగతా ఇళ్ళలన్నిటి గురించి ఏం చేస్తూ ఉంటుంది అంటే తీర్పు తీరుస్తూ ఉంటుంది. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు. సమ్ పీపుల్ స్ప్రెడ్ హేట్రెడ్. కొంతమంది ద్వేషాన్ని, వాళ్ళకున్న ద్వేషం అందరిలో కూడా నింపుతూ ఉంటారండి. అన్గాడ్లీ చాటర్, దైవికం కాకుండా లోక సంబంధమైన సంభాషణలు, వాటి వలన దేవునికి మహిమ రాదు. కానీ వెన్ ఆర్ కాన్వర్జేషన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ గ్రేస్, కృపాసహితంగా మనం ఉంటే, కృపాసహితంగా మాట్లాడితే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుంటే ఆయన చెవియొగ్గి వింటాడంట. మీరు ఎవరితో ఫోన్ చేసినా, మీరు ఎవరితో కూర్చొని మాట్లాడినా, మీ కాన్వర్జేషన్లో థర్డ్ పర్సన్ ఉన్నారని మర్చిపోవద్దు. ఆ థర్డ్ పర్సన్ ఎవరంటే మీ అత్తగారు కాదు, మామగారు కాదు, భర్త కాదు, పిల్లలు కాదు. ఎవరండి? గాడ్ ఈజ్ ద థర్డ్ పర్సన్. ఈజ్ ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. నువ్వు చేసే ప్రతి సంభాషణ ఎంత సైలెంట్గా మాట్లాడినా దేవుడు వింటున్నాడు, గుర్తుపెట్టుకో. కొంతమంది పిల్లలకు ఒక గొప్ప కళ ఉంటుంది. ఆ కళ ఏంటంటే ఫోన్లో మాట్లాడేది పక్కోళ్ళకి కూడా వినపడదు. ఉందండి, ఈరోజు యూత్కు ఉంటుంది ఆ కళ. గుసగుస గుసగుస గుసగుస, ఆ గాలి శబ్దం తప్ప ఏ శబ్దం రాదు అమ్మకి. కానీ ఎన్ని మర్మాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఆ ఫోన్లో, ఎన్ని సీక్రెట్లు మాట్లాడుతూ. ఐ యు సో యాంగ్షియస్ అబౌట్ షేరింగ్ యువర్ హార్ట్ విత్ అదర్ పీపుల్. వ్యర్థమైన వారితో నీ హృదయాన్ని తెరిచి మాట్లాడడానికి నువ్వు అంత ఉబలాట పడుతున్నావు, కానీ దేవునితో సంభాషణ చేయడానికి నీకు ఆశ ఉందా, మనసు ఉందా? నువ్వు చేసే సంభాషణలు దేవుడు వింటున్నారని గ్రహింపు ఉందా? 6వ ఫుల్ ఏంటండి? గ్రేస్ఫుల్. 5వ ఫుల్ చెప్పి ముందుకు వెళ్ళిపోతా, పవర్ఫుల్. ఏం చెప్పండి? స్త్రీని దేంతో చేశారు దేవుడు? పవర్ఫుల్తో, ఎముకతో. లెట్ మీ టెల్ యూ, స్త్రీలు బలవంతులే. ఎవరండి బలవంతులు? ఎందుకు బలవంతులు చెప్పమంటారా? బికాస్ ద పవర్ దట్ అ ఉమెన్ హ్యాస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. బలవంతుడైన దేవుని నుండి ఏ స్త్రీ బలాన్ని పొందుకుంటుందో ఆ స్త్రీ చాలా బలవంతురాలు. కొన్నిసార్లు స్త్రీలు తాము ఎదుర్కొనే సమస్యలు, అది భర్త విషయంలో అయిండొచ్చు, అత్తమామల విషయంలో అయిండొచ్చు, సామాజికంగా అయిండొచ్చు, ఆర్థికంగా అయిండొచ్చు, మానసికంగా అయిండొచ్చు, బిడల విషయంలో అయిండొచ్చు, వారి సంబంధ బాంధవ్యాల విషయంలో అయిండొచ్చు. ఇట్ కెన్ గెట్ వెరీ ఇమోషనలీ డ్రైనింగ్. కొన్నిసార్లు స్త్రీలుగా మనం ఇమోషనల్గా మొత్తం డౌన్ అయిపోతామండి. మానసికంగా చాలా కృంగిపోతాం. ఇంట్లో అన్నీ చక్కబెట్టి ఏమైపోతారండి స్త్రీలు? జీతం లేని ఉద్యోగం ఎవరు చేస్తారు? స్త్రీలే. భర్త పొద్దున్న డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చి అంటాడు, ఏం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నావు కదా ఇంటి దగ్గర. ఓ సీసీ కెమెరా పెడితే అర్థమవుతుంది కదా. భార్య పాపం ఖాళీ లేకుండా ఇల్లంతా ఎలా చక్కబెడుతుందో కొన్నిసార్లు అర్థం కాదు. సమ్టైమ్స్ ఇట్ కెన్ బి ఇమోషనలీ డ్రైనింగ్, ఫిజికలీ డ్రైనింగ్. కొన్నిసార్లు భౌతిక పరంగా చాలా అలసిపోవచ్చు, ఇక నాకు ఓపిక లేదనిపించవచ్చు. కొన్నిసార్లు మానసికంగా నువ్వు ఎదుర్కొనే ఒత్తిళ్ళు, నువ్వు ఎదుర్కొనే నిందలు, నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల వలన మానసికంగా చాలా కృంగిపోయి ఉండొచ్చు నీ జీవితంలో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు కొన్ని పోరాటాలు పోరాడచ్చు. ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ బ్యాటిల్స్ ఆర్ రియల్. ఆత్మ సంబంధమైన పోరాటాలు ఉన్నాయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మనము పోరాడునది శరీరులతో. అదేంటండి? ప్రార్థనలో ఎదుగుతూ ఉండగా, ఉపవాసం చేస్తూ ఉండగా, ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుంటే నాకెందుకు ఈ శోధనలు వస్తున్నాయంటే, యు ఆర్ ఇన్ స్పిరిచువల్ బ్యాటిల్. రిమెంబర్ డియర్ సిస్టర్, ప్రియమైన సహోదరి, నువ్వు ఆత్మీయ పోరాటంలో ఉన్నావు, గ్రహించు. ఆత్మీయ పోరాటం అంటే ఏంటంటే, అపవాది టార్గెట్ చేశాడని. అపవాది నన్ను ఎందుకు టార్గెట్ చేశాడని నేను ఎందుకు కనబడుతున్నాను? నువ్వే కనబడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఆకాశంలో ఎగురుతున్న పక్షివి కాబట్టి. బికాస్ యు ఆర్ సోరింగ్ సో హై ఇన్ ద స్కై, ది ఎనిమీ ఈస్ టార్గెటింగ్ యూ. అయిపోయి అప్పులు ఊబిలో ఉన్న వాళ్ళు ఇంటికి వస్తారండి. ఎవరింటికి వస్తారు? బంగారము, వెండి, మంచి డబ్బులు కట్టలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంటికే అపవాది నిన్ను టార్గెట్ చేసి నీ జీవితంలో ఒక సమస్య తర్వాత ఒకటి, ఒక ఆత్మీయ పోరాటం తర్వాత ఇంకో ఆత్మీయ పోరాటం వస్తుందంటే అర్థం ఏంటంటే, రిమెంబర్ యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ గ్రేట్ వాల్యూ ఇన్ గాడ్స్ సైట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా విలువైన వ్యక్తివి నువ్వు. నీ ద్వారా దేవుడు ఎన్నో చేశాడు, ఇంకెన్నో చేయించబోతున్నాడు. అందుకే అపవాదికి నచ్చట్లా, నిన్ను ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బట్ లెట్ మీ టెల్ యూ,
ఆత్మీయ పోరాటాల్లో అలసిపోయినప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు, శారీరకంగా అలసిపోయి వ్యాధుల వలన, అనారోగ్యాల వలన నీరసం వచ్చినప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హి విల్ గివ్ యు న్యూ స్ట్రెంగ్త్. ఈ మాట చెప్పండి, న్యూ స్ట్రెంగ్త్ అని చెప్పండి. ఈ రోజు స్ట్రెంగ్త్ అయిపోయింది, రేపు న్యూ స్ట్రెంగ్త్ ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హీ విల్ గివ్ యూ ఇనఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ఎవ్రీ డే. ఏ రోజు ఎంత బలం కావాలో ఆ రోజు ఉదయాన్ని నీకు హీ విల్ డెలివర్. అంతే. స్త్రీలు మనంతట మనము బలహీనులము, కానీ దేవుని శక్తి మీద ఆధారపడి యెహోవా కొరకు ఎదురు చూడాలంట. అమెజాన్లో ఆర్డర్ పెట్టారండి, యువర్ ప్యాకేజ్ ఇస్ అవుట్ ఫర్ డెలివరీ అనో మెసేజ్ వస్తుందా రాదా? ఆ డెలివరీ ఏజెంట్ బయటపడగానే మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ఎదురు చూస్తూ ఉంటాం. తలుపు దగ్గరికి వెళ్ళి వచ్చిందా 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 ఎదురు చూస్తే ఎప్పటికైనా ఏమవుతుంది? వస్తుంది. వచ్చాక ప్యాకేజ్ ఓపెన్ చేసుకున్నాక ఆనందం కలుగుతుంది. అంతే కదా? దేవుని కొరకు కూడా ఎదురు చూడాలి. యు మస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. ప్యాకేజీల కొరకు ఎదురు చూస్తాం, పుట్టినరోజు కొరకు ఎదురు చూస్తాం, పెళ్లి రోజు కొరకు ఎదురు చూస్తాం, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తాం, గర్భఫలం కొరకు ఎదురు చూస్తాం, ఆర్థిక పరిస్థితులు బాగుపడడం కొరకు ఎదురు చూస్తాం చాలాసార్లు, కానీ దేవుని కొరకు ఎదురు చూడం. ఆర్ యు వెయిటింగ్ అపాన్ గాడ్? దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెడుతున్నావా? నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావయ్యా? నన్ను ఎప్పుడు లేవనెత్తుతావయ్యా? నన్ను ఎప్పుడు నిలబెడతావయ్యా? నీ సమయం కొరకు నేను ఎదురు చూస్తా. హన్నా తన జీవితంలో షీ హ్యాస్ గాన్ త్రూ ఇనఫ్ ట్రబుల్. చాలా శ్రమలు ఎదుర్కొందండి. తన వైరి అయిన పెనిన్న మాటికి విసిగిస్తూ వచ్చింది. ఎదురు చూసింది. తన ప్రార్థనలకు జవాబు వచ్చే దినం ఒకరోజు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెన్ యూ వెయిట్ అపాన్ గాడ్ ఫర్ హిస్ టైమ్, డు నాట్ బీ ఇంపేషెంట్. దేవుని సమయం కొరకు ఎదురు చూసేటప్పుడు విసుకోవద్దు. ఇంకెప్పుడండి అందరికి వచ్చేస్తుంది, నాకు రావట్లేదు. వస్తుంది. ఎదురు చూడు, ఎదురు చూస్తూ ఉండు. జవాబు వచ్చే వరకు, ప్రార్థనకు జవాబు వచ్చే వరకు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు. ఇందాక పోరాటాలు అనే ఒక మాట చెప్పాను కదా, విశ్వాస పోరాటాలు. నీ జీవితంలో నీవు ఎదుర్కొనే విశ్వాస పోరాటాల వలన నీకు చాలా మేలు జరుగుతుంది. ఆ మేలు ఏంటో ఒక 5 అంశాలు చెప్పి ముందుకు వెళ్ళిపోతా. వెన్ యూ ఫైట్ స్పిరిచువల్ బ్యాటిల్స్, ఆత్మ సంబంధమైన పోరాటాలు, ఒక స్త్రీగా నువ్వు పోరాడుతూ ఉన్నప్పుడు, నీ కుటుంబాన్ని ప్రభువులో కట్టుకోవడానికి, నీవు దేవునిలో బలంగా కొనసాగడానికి ముందుకు వెళ్తున్నప్పుడు, అపవాది నీ మీద దాడి చేస్తున్నప్పుడు 5 అంశాలు జరుగుతాయండి. 1, పోరాటాలలో దేవుని మీద ఎక్కువ ఆధారపడతాం కాబట్టి యు గెట్ సో క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గరగా అయిపోతామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్యలు రానంత వరకు నీళ్ళు పట్టుకొని వేలాడుతూ ఉంటాం కదా. భర్తను పట్టుకొని ఎలాడేవాళ్ళు, పిల్లల్ని పట్టుకొని ఎలాడేవాళ్ళు, వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం కొరకు మనుషులను పట్టుకొని వారి సహాయం కొరకు వారి మీద ఆధారపడేవారు. బట్ లెట్ మీ టెల్ యూ, వెన్ యూ ఫైట్ టఫ్ బ్యాటిల్స్, తీవ్రమైన పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనకు చేసే మేలేంటో తెలుసా? ఆయనకు దగ్గరగా తీసుకుంటాడు. ఆయన మీద ఆధారపడే కృప. 2వది, హీ విల్ మేక్ యూ స్ట్రాంగర్ ఇన్ యువర్ ఫెయిత్. మునుపెన్నడు ఎదగనంత బలంగా ఎదుగుతావు విశ్వాసంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదాల ద్వారా ఎదగని విశ్వాస పరిమాణం శ్రమలలో, సమస్యల్లో, పోరాటాల్లో ఎదుగుతుందండి. మన లోపల ఫెయిత్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడంటే వెన్ వీ ఫైట్ స్పిరిచువల్ బ్యాటిల్స్. 3వదిగా చూసినట్లయితే, గాడ్ విల్ మేక్ యూ టఫ్. రాటు దేలేలా చేస్తాడు. ఎలాగా? కొన్నిసార్లు మన చాలా సెన్సిటివ్ అండి. ఏంటండి? అందరూ అలాగే అనుకుంటారు, స్త్రీలు ఎస్పెషలీ. చాలా సెన్సిటివ్ అండి, చాలా డెలికేట్ అండి కదా. మా అమ్మ నాన్న ఎప్పుడూ తిట్టలేదండి నన్ను. అసలు పెళ్ళయ్యేదాకా కళ్ళ నుండి ఒక్క కన్నీరు కూడా రాలేదండి. ఆఫ్ కోర్స్ యు ఆర్ డెలికేట్, యు ఆర్ సెన్సిటివ్, బట్ గాడ్ వాంట్స్ టు మేక్ యూ యాజ్ అ టఫ్ పర్సన్. నువ్వు సున్నితంగా ఉంటే ఏం చేయలేవు. అపవాది ఉఫ్ అనగానే ఎగిరిపోతావు, గాలికి చెదరగొట్టు పొట్టులాగా. చెట్టులాగా అవ్వాలంటే ఏమవ్వాలి చెప్పమంటారా? శ్రమలు కొన్నిసార్లు ఎడ కొట్టబడి నెట్టబడి ఎలా తయారవుతాం చెప్పమంటారా? యాజ్ స్ట్రాంగ్ యాజ్ అ వారియర్. ఒక విశ్వాస వీరురాలిలాగా తయారైపోతాం. ఎలా అంటే, శ్రమలు వస్తున్నాయా రాని, ఏం పర్వాలేదు, నా దేవుని సహాయంతో నేను ఖచ్చితంగా
జయిస్తా, ఏం పర్వాలా, ఈ శ్రమ, ఈ సమస్య ఒక సాక్ష్యం అవుతుందని నువ్వు ధైర్యంగా నిలబడి దేవుని మీద ఆధారపడి జయం పొందగలవు. బ్యాటిల్స్ మేక్ యూ టఫర్ అండ్ రెసిలియంట్. 4వదిగా, పోరాటాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇంకా జ్ఞానవంతులుగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనకున్న ఇంత జ్ఞానాన్ని చూసి మనంత జ్ఞానవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అనుకుంటాం. అర్థమవుతుందండి? బట్ జ్ఞానవంతురాలు ఇల్లు, ఆత్మీయమైన జ్ఞానం ఇంకా ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే పోవాలండి. దేవుడు మనల్ని ఎలా చేస్తాడంటే, ఆత్మీయ పోరాటాల్లో ఇంకా 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 జ్ఞానవంతులుగా, వివేచన గలవారిగా దేవుడు మనలను తీర్చిదిద్దుతారు. అండ్ ఫైనలీ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. ఏంటి చెప్పండి? నాకు తెలుసు అందరికి గ్లోయింగ్ అంటే బాగా ఇష్టం. ఈ జ్యూస్ తాగండి గ్లో అయిపోతారు అనగానే ఆ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ ఉంటాయి. ఏంటండి? ఈ జ్యూస్ తాగండి మిమ్మల్ని మీరే గుర్తుపట్టుకోలేరు అనగానే ఎన్ని వ్యూస్ అండి? 1 మిలియన్ వ్యూస్. ఎందుకంటే గ్లో అయిపోవాలి అర్జెంటుగా. ఇట్స్ నాట్ అబౌట్ ది ఎక్స్టర్నల్ గ్లోయింగ్. శ్రమల కొలిమిలో గుండా నువ్వు వెళ్ళిన తర్వాత, ఆత్మ సంబంధమైన పోరాటాలు పోరాడిన తర్వాత, ఆత్మీయంగా చాలా ఉన్నతమైన శిఖరాలు నిన్ను దేవుడు ఎక్కిస్తాడు. ఆయన కొరకు అద్భుతమైన స్త్రీగా ప్రకాశించడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో 7 ఫుల్స్ చెప్తారండి. ఫస్ట్ ఫుల్ ఏంటి? హెల్ప్ఫుల్, వాచ్ఫుల్, ప్రేయర్ఫుల్, హోప్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్. డ్రీమ్ సెంటర్ వాళ్ళు మామూలుగా లేరు. చాలా బాగా విన్నారు, చాలా బాగా గుర్తుపెట్టు. ఓ నో, చీటింగ్ ఇది. అక్కడ చూసి చెప్పేశారా? రాసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. హృదయం అనే పలక మీద కూడా రాసుకోండి. మరి ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యూ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు లివ్ అ గాడ్లీ లైఫ్. దైవికమైన జీవితాన్ని జీవించి దేవుని మహిమపరచుట కొరకు నీకు అవసరమైనవన్నీ నీకున్నాయి. దేవుడు నీతో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డు నాట్ ఎవర్ ఫీల్ ఇన్యాడిక్వేట్. నా వల్ల కాదండి, నా చేత కావట్లేదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదండి, నిస్సహాయంగా ఉన్నానండి, ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మర్చిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా నువ్వు దేవుని శక్తితో ఖచ్చితంగా జయించగలవు. ప్రపంచం నీకు ఎదురుగా నిలబడి నిన్ను సవాలు చేసిన, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఆయన కృప నీకు చాలినది, నా కృప నీకు చాలును అని వాగ్దానం చేసిన దేవుడు. ప్రియమైన స్త్రీ, కీప్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తూనే ఉండు. ప్రార్థన చేయడం ఎన్నడూ, ప్రే బిగ్ ప్రేయర్స్. ఏం ప్రార్థనలండి? లెంగ్దీ ప్రేయర్స్ అనట్లా, పొడవైన ప్రార్థనలు అనట్లా, బలమైన ప్రార్థనలు, గొప్ప ప్రార్థన చేయమంటున్నా. బిగ్ ప్రేయర్స్, గ్రేట్ ప్రేయర్స్, క్రేజీ ప్రేయర్స్. దేవుడు చేయగలడో లేదో అండి అనుమానపడే ప్రార్థనలు కాదు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, దేవుని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేస్తుంటాం. అంత చేయలేడేమో లేండి దేవుడు, కొంచెం ఇంతే అడుగుతానులే. నువ్వు దేవునికి ఏం డిస్కౌంట్ ఇస్తున్నావా? దేవుని శక్తిని గురించి తక్కువ అంచనా వేస్తున్నావా? ప్రే బిగ్ ప్రేయర్స్. గొప్ప ప్రార్థనలు, విశ్వాస సహితమైన ప్రార్థన చేయి. ఆసక్తితో కూడిన ప్రార్థన చేయి. నీ కుటుంబ పక్షంగా దేవుని హృదయంలో ఏ డ్రీమ్స్ పెట్టాడో ఆ డ్రీమ్స్ అన్నీ ఏం చేయి? నాట్ జస్ట్ డ్రీమింగ్ బట్ కన్వర్ట్ యువర్ డ్రీమ్స్ ఇంటూ ప్రేయర్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డ్రీమ్ సెంటర్లో వాళ్ళందరూ డ్రీమ్స్ ఉండాలండి. ఉన్నాయా లేవా? డ్రీమ్స్ అంటే నిద్రపోయినప్పుడు వచ్చే కలలు కాదు. నిద్రపోయేటప్పుడు వచ్చి ఉదయం లేసరికి మర్చిపోతాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ డ్రీమ్స్. దేవుని కొరకు, దేవుని కార్యాల నిమిత్తము, దేవుని మహిమపరిచే నిమిత్తము దేవుడు మీ మనసులో పెట్టిన కలలు, అవి కనండి. అవి కలలుగానే ఉంచుకోవద్దు. ఆ కలలు ప్రార్థనలుగా మార్చండి. ప్రభువా, నాకు ఇలా అనిపిస్తుందయ్యా, నీ చిత్తమైతే ఈ కలను, ఈ ఆశను నువ్వు నెరవేర్చు. నీ అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి? దేవుని సన్నిధిలో పెట్టు. యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్, యువర్ టీయర్స్ ఆర్ సీన్. నీ కన్నీళ్ళు ఎవరు చూస్తున్నారు? భర్త చూడకపోవచ్చు, పిల్లలు చూడకపోవచ్చు, అత్తమామలు చూడకపోవచ్చు. నువ్వు కార్చే ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. అండ్ హీ వాల్యూస్ ఎవ్రీ టియర్ దట్ ఫాల్స్ ఫ్రమ్ యువర్ ఐస్. నీ కన్నీటి నుండి, కళ్ళ నుండి కార్చబడే ప్రతి బాష్ప బిందువును ఆయన చూస్తున్నాడు. నీ కన్నిటికి ఆయన జవాబు ఇస్తాడు. అండ్ యువర్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో మీ కలలు, మీ ఆశలు దేవుడు
ఇక్కడున్న యవ్వన చెల్లెమ్మలకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యంగ్ సిస్టర్స్, రిమెంబర్ యువర్ హోలీ లైఫ్ విల్ బి రివార్డెడ్. మీరు దేవుని కొరకు బ్రతికే పరిశుద్ధమైన జీవితానికి గొప్ప ప్రతిఫలమును మర్చిపోద్దు. యవన కాలంలో చాలా శోధనలు వస్తాయండి. యవన కాలంలో లోకంలో పడిపోవడం చాలా ఈజీ. ఎస్పెషలీ ఈ తరంలో ఇంకా కష్టం పరిశుద్ధంగా జీవించటము. కానీ పరిశుద్ధత కొరకు ఏదన్నా వదులుకోండి. ఒకవేళ మీ పరిశుద్ధతను కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే డబ్బులన్నా వదులుకోండి, స్నేహమైనా వదులుకోండి, జాబ్ అయినా వదులుకోండి, ఏదైనా వదులుకోండి. పరిశుద్ధతను మాత్రం వదులుకోవద్దు. యోసేపులాగా దెర్ ఇస్ అ గ్రేట్ రివార్డ్ ఫర్ యువర్ హోలీనెస్. పరిశుద్ధమైన జీవితం మీరు జీవిస్తే ప్రభు దృష్టిలో చాలా శ్రేష్టమైన స్థానాన్ని పొందుకుంటారు. చాలా ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. పెళ్ళైన స్త్రీల కోసం చెప్తున్నాను ఈ మాట. సెకండ్లీ, ఐ వాంట్ టు టాక్ టు మ్యారీడ్ విమెన్. వివాహమైన స్త్రీలు, మీ జీవితంలో లైఫ్ కెన్ గెట్ ఓవర్వెల్మింగ్. కుటుంబంలో వచ్చే పరిస్థితుల వలన కొన్నిసార్లు నా వల్ల కాదు అనిపించవచ్చు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అనే పరిస్థితి రావచ్చు. కానీ గుర్తుపెట్టుకో, డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. దేవుని శక్తి మీద ఆధారపడు. ఆయన శక్తి, ఆయన కృప నీకు తోడుగా ఉన్నంత వరకు నీ కుటుంబ జీవితంలో నీవు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో, ప్రతి సవాలులో దేవుడు జయమిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అండ్ టు ఆల్ ద ఎల్డర్లీ విమెన్ హియర్, వృద్ధాప్యంలో ఉన్న 60 years అబౌవ్ ఉన్న తల్లుల కొరకు ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ఎగ్జాంపుల్ విల్ లీడ్ యువర్ యంగర్ జనరేషన్స్. ప్రియమైన తల్లులారా గుర్తించండి, పెద్దలైన స్త్రీలు, మీ ప్రార్థనలు మీ కుటుంబాలకు చాలా గొప్ప దీవెన. మీ మాదిరి మీ తర్వాత తరాలను కూడా దేవునిలో నడిపించబోతుంది. గుర్తించండి ప్రియమైన స్త్రీ, గాడ్ హెస్ పుట్ యు ఇన్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. స్త్రీ, నిన్ను దేవుడు చాలా ప్రభావితం చేసే స్థానంలో పెట్టాడు. ఈ మాట ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇలాబరేట్ చేస్తాను. ప్రియమైన స్త్రీ, నీ భర్త విషయంలోనూ పలికే మాటల్లో శక్తి ఉంది, మర్చిపోవద్దు. బీ అన్ ఎంకరేజర్ టు యువర్ హస్బెండ్. నీ భర్తను నువ్వు ప్రోత్సహించు. నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ భర్తను నువ్వు ఎలాగా సహాయపడగలవో, ఇందాక హెల్ప్ఫుల్ అనే మాట చూసాం కదా, ఆత్మీయంగా శారీరకంగా ఆయన ఎలా సపోర్ట్ చేసి ఆయన ఉద్యోగంలో కానీ, ఆయన వ్యాపారంలో కానీ, ఆయన ఆత్మీయ జీవితంలో కానీ ఎలా సహకారిగా ఉండగలవో ఆలోచించే. యూ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్ ఇన్ యువర్ హస్బెండ్స్ లైఫ్. అంత మాత్రమే కాదు, ప్రేమైన తల్లి, నీ బిడ్డల జీవితాలు కూడా అత్యధికంగా ప్రభావితం చేసేది ఎవరంటే నువ్వే, మర్చిపోద్దు. యువర్ వర్డ్స్ హ్యావ్ పవర్. నీ మాటలలో శక్తి. నీ పిల్లలతో ఏం మాటలు మాట్లాడుతున్నావు, నీ పిల్లల్ని ఎలా ప్రోత్సహిస్తున్నావు, నీ పిల్లల కొరకు ఏం ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లల చెవులో ఏం మాటలు చెప్తున్నావు, అవి వాళ్ళని చాలా ప్రభావితం చేయబోతున్నాయి. దయచేసి మర్చిపోవద్దు. అదేముందండి, ఇల్లాలుగా అనుకుంటున్నావా? లేదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. గాడ్ హెస్ పుట్ యు ఇన్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. మర్చిపోద్దు. దేవుడు మీకు ఇచ్చిన ప్రభావితం చేసే మరి శ్రేష్టమైన ఆధిక్యతను మర్చిపోద్దు. దేవుడు మీకు ఇచ్చిన ఆ కృపను సద్వినియోగపరచుకొని మీ కుటుంబాన్ని కట్టుకోండి. సామెతల గ్రంథంలో స్త్రీలను గురించి, భార్యల గురించి చాలా మాటలు ఉన్నాయండి. ఒక్క 5 మాటలు మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం ఒక మాట ఉంటుంది. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అ ప్రూడెంట్ వైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. ఇక్కడ ఆల్రెడీ పెళ్ళిళ్ళైన భర్తలు, మీ భార్యలు దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ అని మర్చిపోవద్దు. గిఫ్ట్ని ఎలా చూస్తామండి? గిఫ్ట్ని చాలా జాగ్రత్తగా చూస్తాం కదండి. గిఫ్ట్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయం. గిఫ్ట్ని చాలా విలువగా రిమెంబర్. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క ట్రీట్ హర్ యాజ్ అ గిఫ్ట్. ఆమె నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ అని మర్చిపోవద్దు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం ఒక మాట ఉంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నా భార్య ముత్యాలు వజ్రాలు ఏమీ తేలేదండి, చేతులు ఊపుకుంటూ వచ్చేసింది అత్తగారండి, ఏం పర్వాలే, ఆమె పెద్ద ముత్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యువర్ వైఫ్ ఇస్ ప్రెషస్ దాన్ అ జువెల్. రూబీస్ అనే మాట ఉంటుందండి. గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైన. గుర్తుపెట్టు, ఆమె విలువను గుర్తించు. దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన భార్యను బట్టి దేవునికి స్తుతి చెల్లించు. నీ భార్యను విలువైన వ్యక్తిగానే నువ్వు చూసుకోవాలి జీవితకాలం అంతా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఇప్పుడు భార్యల స్థానం ఎక్కడండి? యోగ్యురాలిగా బ్రతికితే యు ఆర్ ద క్రౌన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ వాల్యూ. యోగ్యురాలిగా నువ్వు బ్రతికితే నీ భర్తకు నీ వల్ల ఏమొస్తుందండి?
వాల్యూ పెరుగుతుందంట. పెనిమిటికి కిరీటముగా నీవు ఉంటావు. 4వ అంశము, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం, భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? మేలు కొంతమందికి దొరికేశారు, దేవునికి స్తోత్రం. కొంతమంది వెతుకులాట్లో ఉన్నారు కదండి. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ, ఆ మ్యాట్రిమోనీ, ఈ మ్యాట్రిమోనీ, లేదంటే రోడ్డు మీద వెళ్ళడం ఎవరు కనబడతారా వెతుకులాట. భార్య దొరకాలి, భార్యలకు భర్తలు దొరకకూడదు, భర్తలే వెతుకుంటూ రావాలి భార్య దగ్గర, అవునా కదండి. భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? మేలు దొరికాను. ఒక ఆయన చదివాడంట, భార్య దొరికిన వారికి మేకు దొరికినని చదివాడంట. ఇంకొక ఆయన చదివాడంట, వీళ్ళందరూ సైట్ ప్రాబ్లం ఉన్నారు, తొందరగా చదివేస్తూ ఉంటారు కదండి భార్యలో బైబిల్లో అన్ని తప్పులు. భార్య దొరికిన వానికి మేలు బదులు తేలు దొరికిన అన్నాడంట. 2 డేంజరే. మేక ఏమవుద్దండి? గుచ్చుకుంటే సెప్టిక్. ఆ తేలు ఏమవుతూ ఉంటుంది? కొడతానే ఉంటుంది. కానీ భార్య దొరికిన వారికి, దైవికమైన భార్య తన భర్తకు మేలే కానీ తేలు కాదు, మేకు అంతకంటే. సో రిమెంబర్, వైఫ్ ఈజ్ నాట్ అ నైఫ్. ఏంటండి? వైఫ్ ఈజ్ నాట్ అ నైఫ్ బట్ వైఫ్ ఈజ్ లైఫ్. ఏం చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య జీవమను కృపావరములో పాలిభాగస్తురాలు. షీఈస్ హియర్ టు డూ లైఫ్ విత్ యూ. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నీతో పాటు పంచుకుంటూ, కుటుంబాన్ని దేవునిలో కట్టుకొని పరలోకపు ఆనందాన్ని నీ కుటుంబ జీవితంలో అనుభవించడానికి దేవుడు నీకు ఇచ్చిన బహుమానము. బట్ సమ్ వైఫ్స్ ఆర్ లైక్ నైఫ్స్, అవునా కదా. కొంతమంది భార్యలు ఎలా ఉన్నారండి? నైఫ్లే, పొడుస్తూనే ఉంటారు. అందుకే నా భర్తలకి ఇంటికి రావాలనిపించదు. ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి ఎందుకు దొరికిందా, ఎక్కడ దొరికిందా, పెళ్ళి ఎవరు చేశారా, పెళ్లి పెద్దలు సంబంధం చూపించిన వాళ్ళని రోజుకొక్కసారైనా తిట్టుకుంటారు. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిని నాకు అంటగట్టారా అని. ప్రియమైన స్త్రీ, జ్ఞాపకం పెట్టుకో, యు ఆర్ అ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మరి కలుగ చేశాడు. ఒక ఆశీర్వాదముగానే నీవు ఉండాలి. నీ ప్రార్థనలు, నీ భక్తి జీవితము, నీ విశ్వాసము కేవలం నిన్ను, నీ పిల్లలనే కాదు, నీ తర్వాత తరాలను కూడా ప్రభావితం చేయబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మరి అంటది కదా, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని. ఇక్కడ ఉన్న తల్లులకు ఒక డ్రీమ్ ఉండాలండి. ఆ డ్రీమ్ ఏంటో తెలుసా? మిమ్మల్ని గురించి మీ పిల్లలే కాదు, మీ పిల్లలు చెప్పుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఉండేవాళ్ళు, వెస్లీ గారు చెప్తా ఉంటారు కదా ఇప్పుడు, మా అమ్మమ్మ గారు, మా నానమ్మ గారు, అమ్మమ్మ వాళ్ళ. అంత గొప్పగా ఎందుకు చెప్తున్నారంటే, అంత గొప్పగా దేవునితో సహవాసం చేశారు కాబట్టే. వాళ్ళకి ఆర్థికంగా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని కాదండి చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అంటే అర్థం ఏంటంటే, ఆమెలో ఉన్న ఆత్మీయమైన విలువలు, ఆమెలో ఉన్న విశ్వాసము ఎంత శ్రేష్టమైనవంటే ఆమె తరతరాలకు దీవెనకరంగా. Dear woman, you are a blessing to your family. You are a blessing to your husband. You are not just a blessing for this generation, but if you fear the Lord and follow his ways, you are going to be a blessing for the future generations. అటువంటి కృప ఇక్కడున్న ప్రతి స్త్రీకి, ప్రతి తల్లికి దేవుడు దయచేయును గాక.